హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈ ఇండిపెండెన్స్ డే రోజు నేను ఫ్లాగ్ ఉండే త్రీ కలర్స్ లో అంటే ట్రై కలర్ పూరీని తయారు చేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ పూరీలని. ఈ ప్రాసెస్ కోసం ముందుగా నేను 3 బౌల్స్ తీసుకొని అందులో ఒక చిన్న బౌల్ నిండుగా గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ పూరీలు అయితే గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. ఈ గోధుమ పిండిలో పావు టేబుల్ స్పూన్ వరకు 3 బౌల్స్ లో కూడా బొంబాయి రవ్వను కలిపాను. బొంబాయి రవ్వ వేయటం వల్ల పూరీలు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఈ పూరీల్లో నేను 3 కలర్స్ తయారు చేస్తున్నాను కదా, ఒక కలర్ వైట్ గానే పెట్టేశాను, ఒక బౌల్ లో ఏమో ఆరెంజ్ కలర్ వేసాను, ఒక బౌల్ లో ఏమో గ్రీన్ కలర్ వేసేసి సాల్ట్ ని కూడా వేసేసి ఇలాగా అన్ని విడివిడిగా కలుపుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ వైట్ కలర్ గోధుమ పిండిని అయితే నేను కలిపేసుకున్నాను. తర్వాత గ్రీన్ కలర్ కూడా ఇలాగా వాటర్ పోసేసుకొని చక్కగా కలిపేసి పెట్టుకున్నాను. అలాగే ఆరెంజ్ కలర్ ని కూడా ఇలాగా కొంచెం వాటర్ వేసేసి చక్కగా కలిపేసేసుకొని ఈ 3 కలర్స్ ను కూడా ఒక బౌల్లో వేరేగా 3 బౌల్స్ లో తీసుకున్నాను. ఇలా బౌల్స్ లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పూరీని తయారు చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేసిన నేను పిండి కలిపి పెట్టుకున్నాను కదండి, దాన్ని ఇలాగా కలిపేసి పక్కన పెడుతున్నాను. అలాగే వైట్ కలర్ ని కూడా చక్కగా ఇలాగా సాఫ్ట్ గా పిండిని ఇలా కలిపేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. గ్రీన్ కలర్ వేసిన పిండిని కూడా ఇలాగే కలిపేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఫ్లాగ్ కలర్ ఎంత చక్కగా కనబడుతుందో. ఇప్పుడు వీటితో నేను పూరీని తయారు చేస్తాను. మనం తయారు చేసుకున్న ఇలా పిండిలో నుంచి కొంచెం పార్ట్ని తీసేసుకొని చిన్నగా బాల్స్ లా తయారు చేసుకుంటున్నాను. అంటే 3 కలర్స్ లో ఉన్న పిండితో నేను చిన్న బాల్స్ ని తయారు చేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చిన్నగా నేను బాల్స్ ని అయితే తయారు చేస్తున్నాను. ఈ ట్రై కలర్ పూరీ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా నేను చేశాను ఈ ట్రై కలర్ పూరీ అనేది మన ఫ్లాగ్ కలర్ లో ఉండే కలర్స్ తో. చూడండి, ఇలా బాల్స్ లా తయారు చేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. కొంచెం పొడి పిండిని చల్లేసుకొని ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఉన్న పిండిని ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ ఉన్న పిండిని కూడా నేను ఆరెంజ్ కలర్ మీద ఇలాగా సెట్ చేసేసుకున్నాను. తర్వాత గ్రీన్ కలర్ కలిపిన పిండిని కూడా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలాగా సెట్ చేసేసుకోవాలన్నమాట. అన్ని 3 కలర్స్ ని ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు నేను రోలర్ తో ఈ విధంగా పూరీల్ని తయారు చేస్తున్నాను. చూడండి, చక్కగా కనబడుతున్నాయి కదండి మన ఫ్లాగ్ కలర్స్. 3 కలర్స్ కూడా పర్ఫెక్ట్ గా కనపడుతున్నాయి. చూడండి, రోలర్ తో నేను ఈ విధంగా చక్కగా రోల్ చేస్తున్నాను. పూరి రౌండ్ గా రాకపోతే ఒక ప్లేట్ వేసి పర్ఫెక్ట్ గా కట్ చేసుకున్నా కూడా చూడండి, వీడియోలో చూపించిన ఇలాగా రౌండ్ గా వస్తుంది. చూడండి, పూరి అయితే తయారైపోయింది. ట్రై కలర్ పూరి అయితే చక్కగా తయారైపోయింది. ఇలాగా మిగతా ఉన్న పిండితో నేను ఇలాగా పూరీని తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను తయారు చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, చక్కగా పొంగుతున్నాయండి పూరీలు అయితే చక్కగా పొంగుతున్నాయి. కలర్ అయితే సూపర్ గా కనపడుతుందండి. ఈ ట్రై కలర్ పూరీ అయితే పిల్లలైతే చాలా ఎమ్మీగా ఉంది, కలర్ఫుల్ గా ఉందని చక్కగా తినేస్తారండి. చూడండి, ఎంత చక్కగా కనబడుతున్నాయి ట్రై కలర్ పూరీ. ఇదే విధంగా మిగతా పూరీలన్నిటినీ కూడా నేను ఇలా వేడి ఆయిల్లో వేసేసి చక్కగా ఫ్రై చేసేస్తున్నాను. పూరీలు అయితే మనం కొంచెం బొంబాయి రవ్వ వేయటం వల్ల ఏంటంటే పూరీలు అనేవి మంచిగా పొంగుతాయండి. చూడండి, చక్కగా పొంగినాయి. ఇలా పొంగిన తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసి ప్లేట్ లో పెట్టేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లో నేను నీట్ గా సెట్ చేసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ లో మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా నేను ట్రై కలర్ పూరీస్ ని అంటే మన ఫ్లాగ్ లో ఉన్న కలర్స్ తో పూరీల్ని తయారు చేశాను. ఈ టేస్టీ ట్రై కలర్ పూరీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఈ ఇండిపెండెన్స్ డే రోజు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.